హలో అండి, ఈరోజు నేను ఆలు పాలక్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఆలు పాలక్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక బాండ్లీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ వరకు వేసుకోవాలి ఆయిల్. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, పసుపు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలక్ వేసుకోవాలి. తర్వాత ఆలు కూడా వేసుకోవాలి. ఇది చాలా తొందరగా అవుతుందండి రెసిపీ. ఇది చపాతీ, రోటీస్, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట రెసిపీ. ఇది ఇలా మొత్తం వేసుకోవాలి. తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలు పాలక్ అనేది కొద్దిగా ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి నేను. ఆలు ఉడకాలి కదా, అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మొత్తం బాగా ఉడకాలన్నమాట. ఆలు మొత్తం ఉడకాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇట్లా చూపిస్తున్నట్టు ఉడకాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే సాల్ట్ వేసుకోకూడదు అనమాట. ఆలు మొత్తం సాల్టీ అయిపోతుంది. ఇలా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. నాకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను నేను. తర్వాత అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇది ఆయిల్ అనేది మొత్తం పైకి తేలాలన్నమాట. కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది చూడండి, ఉడకపెట్టుకోవాలి. అంతే అండి, ఆలు పాలక్ రెసిపీ ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.